పరిశుద్ధం 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 పరిశుద్ధం. పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం పవిత్రత. ఎక్కడ చూసినా అశ్లీలత, పాపము రాజ్యమేలుతున్న ఈ తరుణములో దేవుని బిడ్డలమైన మనం ఏ రీతిగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలము అని మనలో ఒక ప్రశ్న మొదలవుతుంది. పరిశుద్ధంగా జీవించాలి అంటే ఏం చేయాలి? ఒక్కసారి మన పునీతుల చరిత్రను చూసినట్లయితే, పునీత డొమినిక్ సావియో గారు 15 సంవత్సరాల వయసులోనే పరిశుద్ధతలో ఎదిగి పునీతుడిగా మారగలిగి ఉన్నారు. దానికి కారణం ఆయన జీవించిన జీవన శైలి. ఈనాడు మనం చదువుతున్న పుస్తకాలు అవనియండి, చూస్తున్న పిక్చర్స్ అవనియండి, మన ఫోన్ల ద్వారా వస్తున్న పిక్చర్స్ అవనియండి, మనల్ని ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి. అందుకే పునీత పౌలుడు తెస్సలోనిక ప్రజలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 7వ వచనంలో, అపవిత్రత యందు జీవించమని దేవుడు మనల్ని పిలవలేదు, పవిత్ర జీవితం గడుపమనియే మనలను పిలుస్తున్నాడు. మరి పరిశుద్ధంగా జీవించాలి అంటే ఏ రీతిగా మనల్ని మనం మలుచుకోవాలి? మొదటగా దేవుని బిడ్డలుగా మనం జ్ఞాన స్నానంలో పరిశుద్ధాత్మను పొందుకున్న మనం ఈ 7 దేవద్రవ్యానుమానాల్లో పవిత్ర ఆత్మ నిరంతరం నిన్ను నన్ను మనందరినీ నూతనీకరిస్తుంది. జ్ఞానస్నానంలో పరిశుద్ధులుగా తీర్చిదిద్దింది, భద్రమైన అభ్యంగనంలో మళ్ళా పరిశుద్ధాత్మలో ఎదగనిస్తుంది, పాప సంకీర్తనలో పాపాలు ఒప్పుకున్నప్పుడు మళ్ళా పరిశుద్ధులుగా తయారవుతున్నాము, రోగుల అభ్యంగనం ద్వారా పవిత్రాత్మ మనల్ని బలపరుస్తుంది, ఆత్మశక్తిని ఇస్తుంది. తరువాత దివ్య సత్ప్రసాదం ద్వారా మళ్ళా పరిశుద్ధాత్మను మనం పొందుకోగలుగుతున్నాము. జ్ఞాన వివాహము ద్వారా మళ్ళా పరిశుద్ధాత్మ యువతీ యువకులని భార్యాభర్తలుగా జతపరుస్తుంది. గురు పట్టాభిషేకం ద్వారా పరిశుద్ధాత్మ గురువులను అభిషిక్తులను చేస్తుంది. మానవ జీవితంలో అడుగడుగున పవిత్రాత్మ సహకారాన్ని మనం కోరుకోవాలి. మొదటగా మన ప్రార్థనా జీవితాన్ని పెంపొందించుకోవాలి. ఎప్పుడైతే మనం ప్రార్థనా జీవితాన్ని పెంపొందించుకుంటామో పరిశుద్ధతలో ఎదుగుతుంటాం. అందుకే అంటాడు, ప్రార్థించేవాడు పాపం చేయలేడు, పాపం చేసేవాడు ప్రార్థించలేడు అని. కావున మనమందరం కూడా మన ప్రార్థనా జీవితాన్ని ఎప్పుడైతే మనం నిష్ఠగా కొనసాగించగలుగుతుంటామో పరిశుద్ధతలో ఎదుగుతుంటాం. రెండవదిగా దైవ వాక్యాన్ని ప్రతిరోజు కొంతసేపు ధ్యానం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతుండాలి. ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతుంటామో సాతాను మాటలకి, సాతాను క్రియలకి దూరంగా ఉంటాం. అందుకే పౌలు గారు రాసిన లేఖ, తెస్సలోనిక ప్రజలకు రాసిన లేఖ 4వ అధ్యాయంలో 5వ వచనంలో ఆయన కోరుకునేది ప్రతి వ్యక్తియు పవిత్రులై జీవించాలి, భోగ విలాసములకు దూరముగా ఉండాలి, తన శరీరమును పవిత్రంగా ఉంచుకోవాలని చెబుతున్నాడు. కాబట్టి ఎప్పుడైతే ప్రార్థన ద్వారా మన శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. రెండవదిగా దేవుని యొక్క వాక్యము ద్వారా చదవడం ద్వారా మనం మనల్ని పరిశుద్ధులుగా చేసుకోవచ్చు. అందుకే యోహాను శుభవార్త 15వ అధ్యాయము 4వ వచనంలో, నేను ఇప్పుడు చెప్పిన మాటల వలన మీరు శుద్ధులైతిరి అని ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యము నిన్ను నన్ను శుద్ధి చేస్తుంది. దేవుని యొక్క వాక్యము ద్వారా మనల్ని మనం శుద్ధీకరించబడతాం. ఇక మూడవది, దేవుని వాక్యాన్ని మన హృదయంలో దాచుకోవడం. తల్లి మరియ ఏ రీతిగా నిరంతరం దేవుని యొక్క వాక్యాన్ని మననం చేయగలిగిందో, తద్వారా ఆ తల్లి దేవుని యొక్క
ఆలయముగా మారగలిగింది. అందుకే ఆ పరిశుద్ధ తల్లిని నిరంతరం మనం స్మరించుకుంటాం. ఈ 3 కార్యాలు మనం చేసినప్పుడు మనం పరిశుద్ధతలో జీవించగలం. ప్రార్థనా జీవితాన్ని, దైవ వాక్యాన్ని, ఆ వాక్యాన్ని ధ్యానించుకుంటూ వెళుతూ మనం వీలు దొరికినప్పుడల్లా, పునీతులు ప్రతిరోజు పాప సంకీర్తన చేసేవాళ్ళు, మనం అలా చేయలేకపోవచ్చు. అట్లీస్ట్ 15 రోజులకు ఒక్కసారైనా మంచి పాప సంకీర్తన చేసుకొని మనం పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి నిరంతరం కృషి చేయాలి. లేకపోతే సాతాను మనల్ని దేవునికి దూరం చేస్తుంటుంది. అందుకే పరిశుద్ధంగా జీవించాలి. 1 పేతురు 1వ అధ్యాయము 15వ వచనంలో, మిమ్ము పిలిచిన దేవుడు పవిత్రుడు గనక మీరును మీ ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి అంటున్నాడు. ఆ రీతిగా జీవించడానికి నిరంతరం కృషి చేద్దాం. పరిశుద్ధతలో ఎదుగుదాం. ప్రభు మహిమను చూద్దాం. ప్రభు బిడ్డలుగా తయారవుదాం. మేమందరినీ ప్రభు ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. పితా, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమెన్.